ఇక్కడ చూసారా క్లాత్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా పట్టేసుకున్నాను. చేయి కాలింది. ఇక సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక అక్కడంతా తిరిగి తిరిగి ఆ ఎఫెక్ట్ అంతా ఇంటికి వచ్చాక బాగా చూపించింది. డీటెయిల్స్ కానీ మీరు పబ్లిక్ అయిపోతారేమో అని కానీ మీ గురించి ఎవరికైనా తెలిసిపోతుందేమో అని కానీ భయాలు ఏం పెట్టుకోవద్దు. హాయ్ ఎవ్రీవన్, నేను సమీరా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గంట సింబల్ దానిలో పెడితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు హ్యాపీగా వాచ్ చేసేయచ్చు. ఇంకా ఈరోజు రెసిపీ ఏంటో తెలుసా? చాలా రోజులు అయిపోయింది కదా రెసిపీ వీడియోస్ పోస్ట్ చేసి, అందుకని చెప్పేసి మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. నా స్టైల్లో చేసే నాటుకోడి కూర. నాటుకోడి కూర నేను ఎలా చేస్తానో చూడాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. యాక్చువల్గా అయితే వాయిస్ ఇస్తూ రెసిపీ చేశానండి, కానీ అప్పుడు నా హెల్త్ బాగోకపోవడం వల్ల వాయిస్ గట్టిగా రాలేదు. అందుకని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలి. నేను మామూలుగా నార్మల్ గిన్నెలో అయితే చేస్తున్నాను, కుక్కర్లో అయితే చేయట్లేదు. మీకు కోడి ముదరిది అనుకుంటే కనుక కుక్కర్లో చేయండి, లేతది అనుకుంటే ఇలా గిన్నె పెట్టి చేసేసుకోండి. అండ్ నేను చేసేది ఇప్పుడు లేతగా ఉందని చెప్పేసి నార్మల్ గిన్నెలో చేస్తున్నాను. స్టవ్ వెలిగించి బాండి పెట్టి బాండి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. చెప్పాను కదా హెల్త్ బాగాలేదని. అక్కడ వచ్చేసి ఇంకా వంట చేస్తూ వాయిస్ ఇస్తూ చేశాను, కానీ అస్సలు వాయిస్ అనేది రాలేదండి. ఒక పక్క నుంచి దగ్గు వచ్చేస్తుంది, ఆవేశం వచ్చేస్తుంది, అండ్ చాలా డల్ అయిపోయాను. ఇంకా సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక అక్కడంతా తిరిగి తిరిగి ఆ ఎఫెక్ట్ అంతా ఇంటికి వచ్చాక బాగా చూపించింది. ఫీవర్ వచ్చేసి కోల్డ్ కూడా వస్తుంది. అండ్ అయినా కానీ అప్పుడు రెసిపీ చేసి మళ్ళీ వీడియోస్ మళ్ళీ పోస్ట్ చేయాలని చెప్పేసి అప్పుడు పోస్ట్ చేసింది. అండ్ అప్పటి నుంచి ఇప్పటికీ కూడా నాకు కుదరక టైం సరిపోక మళ్ళీ ఇప్పుడైతే చేస్తున్నాను. ఈ రెసిపీ వచ్చేసి 15 days అయిందండి ఈ రెసిపీ చేసి, ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా బాండి హీట్ అయింది. ఇప్పుడు తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వచ్చేసి ఎక్కువే పడుతుంది. నాటుకోడి కూర అనేది అంత మాటలు వండుకోం కదా, మనకి ఎప్పుడో ఒకసారి ఇయర్లీ ఒక 3-4 times అయితే వండుకుంటామేమో. ఒక్కొక్కరు అయితే ఇయర్లీ వన్సే వండుకోవచ్చు. అలా అప్పుడప్పుడు వండుకుంటాం కాబట్టి ఒక స్పెషల్గా అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నప్పుడు మాత్రమే వండుకోవాలి. బాయిలేరు ఇంకా నార్మల్ చికెన్ అయితే అంత మాటలు వండుకుంటాం కాబట్టి ఆయిల్ తక్కువైనా ఏదైనా తక్కువైనా పర్వాలేదు. అందుకని చెప్పి ఇది స్పెషల్గా వండాలని బుర్ర దగ్గర పెట్టుకుని అయితే వండుతున్నాను. అండ్ నెక్స్ట్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత విడివిడి మసాలాలన్నీ 2 చొప్పున అయితే వేసుకుంటున్నాను అనమాట. అంటే లాలిక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క అండ్ షాజీరా, జాపత్రి ఇవన్నీ కూడా 2 అయితే వేసుకున్నాను. మరాఠీ మొగ్గ ఇవన్నీ కూడా 2 వేసుకొని అవి లైట్గా ఫ్రై చేసుకోవాలి. వీడియో లెంత్ అనేది ఎక్కువే ఉంటుందండి, నేను ఎక్కువగానే ఉంచాను కావాలనే, ఎందుకంటే కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలి. నా వీడియోని అయితే చాలామంది చూస్తున్నారండి, అండ్ కొంతమంది కామెంట్ చేస్తున్నారు, ఇంకొంతమంది కామెంట్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ లైక్ ఇవ్వడం మాత్రం చాలా మర్చిపోతున్నారండి. మీకు వీడియో నచ్చట్లేదా? ఒకవేళ నచ్చకపోతే కనుక కామెంట్ చేసి చెప్పండి. మీ వీడియోస్ చేంజ్ చేసుకోండి, ఇలా చేయడం ఎందుకు, ఇంకా బెటర్ ఇది చేయండి అని చెప్పండి. నెక్స్ట్ టైం అయితే మార్చుకోవడానికి అయితే ట్రై చేస్తాను. ఒకవేళ నచ్చిందా ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల నా ఛానల్ ఇంకా ముందుకెళ్తుంది. అండ్ బయట రెస్పాన్స్ అయితే బాగానే ఉంటుంది. చాలామంది అంటున్నారు మీ వాయిస్ బాగుందని చెప్పేసి, మీరు బాగా చెప్తున్నారని చెప్పేసి చాలామంది అంటున్నారు. కానీ వాళ్ళైతే లైక్ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదో నాకు అర్థం కావట్లేదు. మీరు చూసి లైక్ ఇవ్వండి. ఆ లైక్ అనేది నాకు, నా ఛానల్కి చాలా ముఖ్యమైనదండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తేవాలనుకుంటే మీరు ఖచ్చితంగా లైక్ ఇవ్వాలి. ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే నేను ఇక్కడ లెంత్ అనేది అలా ఉంచేసానండి. అండ్ వీడియో లెంత్ ఎక్కువగానే ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోనే కాదు, ప్రతి వీడియో కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మీకు మీ దగ్గరకు చేరుతుంది, ఎంతో కొంత యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అవి మసాలాలన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఆనియన్స్ వచ్చేసి 3 ఆనియన్స్ తీసుకున్నాను. స్లైసెస్గా కట్ చేసుకున్నా పర్వాలేదు, లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా పర్వాలేదు. అందరికీ తెలిసిందే ఆనియన్స్ ఫ్రై అవ్వాలంటే సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతుందని. తగినంత సాల్ట్ అయితే వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇందులో పచ్చిమిర్చి కూడా 1 పచ్చిమిర్చి వేసుకున్నాను. మీరు పచ్చిమిర్చి స్కిప్ చేసినా పర్వాలేదు. మళ్ళీ చెప్తున్నాను, ఏ మసాలా కూరలకైనా, ఇగురు కూరలకి మనకి పచ్చిమిర్చి ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. ఎందుకంటే అందులో మనం స్పైసెస్ అనేది ఎక్కువే వేస్తాం మసాలాలన్నీ కాబట్టి. ఇక్కడ చూసారా క్లాత్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా పట్టేసుకున్నాను. చేయి కాలింది, తొందరపాటు వల్ల కొంచెం తొందర ఎక్కువైంది. ఎప్పుడు కర్రీ అవుతుందా అని చూశాను, ఎందుకంటే ఆ రోజు సండే వచ్చింది. పిల్లలు ఇంకా ఇంటి దగ్గర ఉన్నారంటే మనకు తెలిసిందే కదా,
బిజీగా ఉంటుంది. లేవడం పాపం వాళ్ళ టిఫిన్‌లు వాళ్ళని చక్కబెట్టుకోవడం ఇవే సరిపోతుంది. ఇంకా వంట త్వరగా పూర్తయిందంటే మళ్ళీ నేను ఇంకా వీడియో ఎడిటింగ్‌లు ఇవన్నీ నాకుంటాయి కాబట్టి ఇవి చూసుకోవాలి కాబట్టి ఇంకా అక్కడ త్వరగా పట్టేసుకున్నాను. ఇంకా క్లాత్ యూజ్ చేయకుండా చెయ్యి కాలింది. నెక్స్ట్ ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోవడానికి గాని కారణం ఏంటంటే మనం కుక్కర్‌లో వేయడం లేదు కాబట్టి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకున్నామంటే త్వరగా మగ్గిపోతుంది. అండ్ మనం వాటర్ అనేది వేయకుండా మగ్గిస్తాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నాటుకోడండి. 1/2 కిలో ఉంటుంది ఇంచుమించు. దీన్ని శుభ్రంగా 4, 5 సార్లు కడిగి పెట్టుకున్నాను. వీటినైతే ఇప్పుడు అందులో వేసేసుకోవాలి. ముందుగా ఉప్పు, కారం, మసాలాలు ఇవన్నీ పట్టించి వేసుకుంటారు. అలాగే ఏమి వేయనవసరం లేదండి. ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పటి వరకు వీడియో చూసారు కదా! ఇప్పటి వరకు నచ్చిందా? నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. మీకు నచ్చలేదా? ఇప్పుడే కామెంట్ చేయండి. ఏం నచ్చలేదో కామెంట్ చేస్తే అది నెక్స్ట్ టైం రాకుండా రిపీట్ చేయకుండా నేను మార్చుకోవడానికి ట్రై చేస్తాను. మీరు లైక్ లేకపోతే కామెంటు చేస్తేనే నా వీడియోస్ నచ్చినయా లేవా అని నాకు తెలుస్తుంది. మీరు లైక్ చేసినా, కామెంట్ చేసినా మీకొచ్చే నష్టం ఏమి ఉండదండి. మీ డీటెయిల్స్ కానీ, మీరు పబ్లిక్ అయిపోతారేమో అని కానీ, మీ గురించి ఎవరికైనా తెలిసిపోతుందేమో అని కానీ భయాలేం పెట్టుకోవద్దు. కొంతమంది ఇలా అనుకుని నేను చెప్తున్నాను అంతే. మీకొచ్చే నష్టం ఏముండదు. నా ఛానల్‌ని ఇంకా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. నన్ను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. అండ్ నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తారని మీరు అనుకుంటున్నాను. మీరందరూ నన్ను ఎంకరేజ్ చేస్తారని. ఎంకరేజ్ చేసే వాళ్ళైతే ఇప్పుడే లైక్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఇంకా మన రెసిపీకొస్తే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, సాల్ట్ వేసుకున్నాము. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత చూద్దాం. 15 మినిట్స్ తర్వాత చూద్దామండి. ఇప్పుడు ఆల్మోస్ట్ అందులో వాటర్ అంతా ఇంకిపోయి ఉంటుంది. వాటర్ వస్తుంది కదా! అది వాటర్ మొత్తం పోతుంది. ఆ వాటర్‌లోనే మనకి ముక్కంతా మగ్గిపోతుందండి. ముందుగా ఎందుకు కారం వేయలేదంటే, కారం వేసుకొని మగ్గించుకున్నామంటే కారం అనేది బ్లాక్ కలర్ వచ్చేస్తుందని చెప్పేసి కారం వేయలేదు. ఓన్లీ ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్ ఈ 3 వేసుకొని అయితే మగ్గించుకున్నాము. ఒక 85% పైనే మగ్గిపోతుంది. మగ్గిపోవాలి కూడా. మగ్గిపోయిన తర్వాత సాఫ్ట్‌గా ఉడికిన తర్వాత ఇప్పుడైతే కారం వేసుకోవాలి. కారం వచ్చేసి ఎక్కువే పడుతుంది. 3 స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను. నేను చూపించే స్పూన్‌తో 3 అయితే వేసుకున్నానండి. కారం మీకు టేస్ట్‌కి సరిపడా వేసుకోండి. మనకి నాటుకోడి కూరలో కారం మసాలాలన్నీ ఎక్కువ దట్టిస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడప్పుడు చేసుకునేది కొంచెం ఘాటుగా తిన్నా ఏమి అవ్వదులేండి. ఇప్పుడు కొద్దిగా ఘాటుగా తిన్నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి కానీ అప్పుడప్పుడు ఇటువంటి స్పెషల్ కూర వండుకున్నప్పుడు మాత్రం మామూలుగా చప్పగా వండుకున్నామంటే ఆ కూర అంతా వేస్టే. వండకపోవడమే బెటర్ అనిపిస్తుంది. అందుకని చెప్పేసి అప్పుడప్పుడు వండే కూరలో కారం ఎక్కువ వేసుకుంటున్నాం. దానికి తగ్గట్టుగా ఫుడ్ తీసుకున్నామంటే అంటే పెరుగు, మజ్జిగ తీసుకున్నామంటే ఆ రెండిటికి సెట్ అయిపోతుంది. ఇలా స్పైసెస్ ఎక్కువ తిన్నప్పుడు. అండ్ వాము ఇటువంటివి తిన్నప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ఇక్కడ మన రెసిపీలో కారం వేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. వాటర్ వచ్చేసి 2 గ్లాసెస్ మాత్రమే వేసుకోవాలి. ఎందుకంటే ముక్క అనేది ఆల్మోస్ట్ మొత్తం ఉడికిపోయింది కాబట్టి 2 గ్లాసులు వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చూడడానికి అయితే చాలా బాగుంది. ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మరో 5 నిమిషాల తర్వాత. 5 నిమిషాలకైతే వాటర్ అంతా ఇంకిపోయి ఎగిరిపోయిందండి కూర. ఇప్పుడైతే ఇంట్లో తయారు చేసుకున్న హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ 1 స్పూన్ అయితే వేస్తున్నాను. ఇందులో కారం అండ్ మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా మనం ఎక్కువ వేసుకున్నాం కాబట్టి మన స్పైసెస్ తగ్గట్టుగా చూసుకుని అయితే గరం మసాలా వేసుకోండి. సాల్ట్ ముందుగానే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసుకుని అయితే మళ్ళీ వేసుకోండి సరిపోకపోతే కనుక. ఇప్పుడైతే మరో 2 నిమిషాలు ఉడికించుకుంటే మన టేస్టీ అయిన నాటుకోడి కూర. ఇందులో చిల్లుగారు ఉంటే ఇంకా అదిరిపోదును. ప్రస్తుతానికి చిల్లుగారు అయితే లేదు, రైసే వండుకున్నాము. చూసారు కదా, 2 నిమిషాలకైతే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మన నాటుకోడి కూర చాలా టేస్టీ అయిన, చాలా స్పైసీ అయిన నాటుకోడి కూర నా స్టైల్లో నేను ఎలా చేశానో పర్ఫెక్ట్గా మీరు ఎలా చేశారంటే 100% గ్యారంటీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి నేను చెప్పే విధానంలో ట్రై చేసి చూడండి. ఇదే కాకుండా మీ స్టైల్లో మీకు ఏదైనా డిఫరెంట్గా మీకు తెలుసుంటే కనుక కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు రెసిపీ ఎలా ఉందో. అండ్ నచ్చకపోయినా కామెంట్ చేయండి, నచ్చితే లైక్ ఇవ్వండి, ఇంకా నచ్చితే షేర్ చేయడం మర్చిపోవద్దు. చూద్దాం నాటుకోడి కూరకి ఎన్ని లైక్స్ వస్తాయో. నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.